హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్లో బుద్ధిజం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బుద్ధిజం అనేది మనకి మన ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండు స్టేట్స్లో జరిగేటువంటి ఎగ్జామ్స్కి అండ్ అలానే సెంట్రల్ ఎగ్జామ్స్ దట్ ఎస్ఎస్సి ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈ బుద్ధిజం. ఫ్రెండ్స్, జూలై మంత్లో అడ్డా నుంచి రిలీజ్ చేసినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేసుకునేటప్పుడు మీరు మర్చిపోతూ Y324 అనే కూపన్ కూడా అప్లై చేయండి. దాని ద్వారా ఏంటంటే మీరు పర్చేస్ చేసుకుని పోయే కోర్స్ అనేది మీకు 77% డిస్కౌంట్తో మీకు అది అందుబాటులోకి వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి మీరు అడ్డా వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే అసలు బుద్ధిజం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజానికి బుద్ధిజంని గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేశారని మనం చెప్పుకుంటాం కదా. అయితే గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా ఒక మతాన్ని స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్తో ఆయన ఎప్పుడూ లేరు. బట్ కాకపోతే ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి లోపాలను మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. అందులో మనకి గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ సివిలైజేషన్ ఏదైతే ఆర్యుల నాగరికత ఉందో అక్కడ మనం గమనించినట్లయితే పురుష సూక్త యాక్చువల్గా ఇది ఋగ్వేదంలో 10వ అధ్యాయం అండి. నిజానికి ఋగ్వేదంలో మొదట 7 అధ్యాయాలు మాత్రమే ఉండేవి. బట్ దీని తర్వాత మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో ఏమైందంటే 10 అధ్యాయాలుగా మారే ఆ 10వ అధ్యాయంగా ఈ పురుష సూక్త అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ పురుష సూక్త అనేది మనకి క్యాస్ట్ సిస్టమ్, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనే దానికి ఆరిజిన్ ఏంటంటే మనకి ఈ పురుష సూక్త. బిఫోర్ దట్ క్యాస్ట్ లేదా అంటే క్లాస్ సిస్టమ్ అనేది ఉండేది. దేర్ ఈజ్ నో క్యాస్ట్ సిస్టమ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. అంటే ఈ విధంగా తర్వాత రిచువల్స్, ఎవరైతే దేవుడికి వారి యొక్క కోరికలు తీర్చాలి, వారి యొక్క బాధలను నివేదించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యలో అనుసంధానకర్తగా ప్రీస్టీ క్లాస్ అనేది రావటం మొదలైంది. సో ఆటోమేటికల్ ఏమైందంటే ఈ ప్రీస్టీ క్లాస్ అనేది డామినెన్స్ అనేది పెరిగింది. లైక్ ఈ విధంగా వచ్చినటువంటి ఏవైతే మార్పులు ఉన్నాయో వాటిని విమర్శిస్తూ వాటిలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ చాలా హెట్రోడాక్స్ అంటే మనకి సాంప్రదాయేతర అండి, అంటే ఆర్థోడాక్స్ అంటాం కదా సాంప్రదాయంగా, అండ్ అలానే సాంప్రదాయేతర హెట్రోడాక్స్ రిలీజియన్స్ అనేవి మనకి చాలా స్టార్ట్ అయ్యాయి. అందులో మొదటగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే బుద్ధిజం, అండ్ తర్వాత జైనిజం, అజ్విక, ఇటువంటి కొన్ని రిలీజియన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు సెషన్లో మనం ఈ బుద్ధిజం గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, బుద్ధిజం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొదటగా దీనిని గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేశారని చెప్పుకుంటాం. అయితే ఈ బుద్ధిజం గురించి మనం చెప్పుకునేటప్పుడు ముందుగా బుద్ధుని యొక్క జీవితం అండ్ అలానే అతని యొక్క బోధనలు, తర్వాత బుద్ధిజం అనేది ఎన్ని వర్గాలుగా చీలిపోయింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో మొదటగా బుద్ధుని యొక్క లైఫ్, అతని యొక్క జీవితం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లైఫ్ ఆఫ్ బుద్ధ. ఇక్కడ చూసినట్లయితే గౌతమ బుద్ధుడు అతను ఒక క్షత్రియ కులంలో జన్మించాడు. దాని యొక్క పేరేంటంటే సఖ్య అనే ఒక క్షత్రియ కులంలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. అలానే ఇతని యొక్క ఫాదర్ వచ్చేసి శుద్ధోదన, ఇతను కపిలవస్తు అనే రాజ్యానికి రాజు. అండ్ అలానే ఇతని యొక్క మదర్ మహామాయ, ఆవిడ శ్రావస్తి కింగ్డమ్కి మహారాణి. అయితే 5 గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధుని యొక్క జీవితంలో జరిగినటువంటి 5 ముఖ్యమైన సంఘటనలు అనేవి ఉన్నాయి. ఆ సంఘటనలనే పంచమహాకళ్యాణాస్ అని చెప్పి అంటారు. ఆ పంచమహాకళ్యాణాల్లో మొదటిది ఏంటంటే బర్త్ ఆఫ్ బుద్ధుని యొక్క జననం, అదే బర్త్ ఆఫ్ బుద్ధ. ఇది మనకి బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబిని వనంలో జన్మించాడు. అది నేపాల్లో లొకేట్ అయి ఉంది. లుంబిని వనంలో జన్మించాడు, అది మనకి నేపాల్లో లొకేట్ అయి ఉంది. ఈ బుద్ధుని యొక్క జననాన్ని సూచించేటువంటి సింబల్ ఏంటంటే మనకి లోటస్ అంటే
తామర పువ్వు. దాంతో బుద్ధుని యొక్క జననాన్ని ఇండికేట్ చేస్తారు. అండ్ అలానే బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చేసి సిద్ధార్థ. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థ. ఇతని యొక్క టైం పీరియడ్ నియర్లీ అప్రాక్సిమేట్లీ ఏంటంటే మనకి క్రీస్తుకు పూర్వం 566 నుంచి 486 సంవత్సరాలు, అంటే సుమారుగా ఈయన 80 సంవత్సరాలు జీవించారని చెప్పి తెలుస్తుంది మనకి బౌద్ధ గ్రంథాల ద్వారా. యాక్చువల్గా ఏంటంటే ఇతనికి తన తల్లి అయినటువంటి మహామాయకు ఒక కలలో ఐరావతం అనేది కనిపించి అన్వతారకం అనే లేక్, అన్వతారక అనేటువంటి ఒక సరస్సు అనేది ఉంటుంది. ఆ సరస్సుని సందర్శించమని చెప్పి కలలో వస్తుందన్నమాట. అయితే ఆ కళను అనుగుణంగా ఆవిడ ఆ సరస్సును సందర్శించడానికి వెళ్ళేటువంటి దారిలోనే బుద్ధునికి జన్మనివ్వడం అనేది జరుగుతుంది. బుద్ధునికి జన్మను ఎక్కడిచ్చిందంటే ఆవిడ రావి చెట్టు కింద. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బుద్ధుని యొక్క జననం ఎక్కడ జరిగింది? రావి చెట్టు కింద. అలానే బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడైంది? రావి చెట్టు కింద. అండ్ తర్వాత మహాభినిష్కర్మణ. చూడండి, మహాభినిష్కర్మణ అంటే ఒక 29 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి బుద్ధునికి అతను ఒక సన్యాసిగా మారిపోయాడండి. బుద్ధుడు ఒక సన్యాసిగా మారిపోయాడు. దానిని దేంతో సూచిస్తారు అంటే హార్స్, ఒక గుర్రంతో సూచిస్తారు. బుద్ధుని యొక్క గుర్రం పేరు కంటక. బుద్ధుని యొక్క గుర్రం పేరు కంటక. అలానే ఇతని యొక్క భార్య యశోధర, అలానే ఇతనికి కుమారుడు రాహుల్. అయితే ఎందుకు బుద్ధుడు ఈ విధంగా సన్యాసం పుచ్చుకున్నాడు అంటే యాక్చువల్లీ అతను తన యొక్క అంతఃపురం నందు ఉంటుండగా ఆ రోజు ఒకరోజు అతను ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలి వ్యక్తిని, అండ్ అలానే ఒక రోగిని, అండ్ అలానే ఒక శవాన్ని, అలానే ఒక సన్యాసిని, వీరందరినీ కూడా చూసి అతనికి జీవితంపై కొంత వైరాగ్యం అనేది కలిగింది. అంటే దేనికోసం, ఒక్కొక్కరికి కొన్ని కష్టాలు ఉన్నాయి, ప్రపంచమంతా కూడా దుఃఖంతో నిండి ఉంది అని చెప్పి ఆ దుఃఖానికి కారణం ఏంటనేది నేను తెలుసుకోవాలని చెప్పి ఆయన ఈ విధంగా ఆ అంతఃపురాన్ని, అతని యొక్క రాజభోగాల్ని అన్నింటి కూడా వదిలేసి ఆయన ఒక సన్యాసిగా మారి అడవులకు వెళ్ళిపోయాడు. అయితే దీనిని మహాభినిష్కర్మణ అని చెప్పి అంటాం. ఆ మహాభినిష్కర్మణకి సింబల్ ఏంటంటే హార్స్. జననాన్ని లోటస్, అలానే మహాభినిష్కర్మని హార్స్. తర్వాత సంబోధి అంటే ఇతనికి 35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈయనకి జ్ఞానోదయం అనేది జరిగిందండి. దాన్నే ఎన్లైటన్మెంట్, బుద్ధునికి జ్ఞానోదయం అయిందని చెప్పి అంటారు. అతను సుమారు 48 రోజులు రావి చెట్టు కింద కంటిన్యూస్గా ధ్యానం చేసిన తర్వాత అతనికి ఈ జ్ఞానోదయం అనేది జరిగింది. అదేంటంటే ఆ జ్ఞానోదయం ఇతనికి నిజం అనేది తెలిసింది. అంటే ఏ నిజం అంటే దుఃఖానికి కారణం ఏంటనేటువంటి నిజం అనేది బుద్ధునికి తెలిసింది. అండ్ తర్వాత అది ఎక్కడ జరిగిందంటే ఎన్లైటన్మెంట్ అనేది బుద్ధునికి బీహార్లోని గయా, దానినే బుద్ధ గయా అని కూడా పిలుస్తారు, గయా ప్రాంతంలో రావి చెట్టు కింద గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అనేది జరిగినది. అండ్ అలానే అది ఎక్కడ జరిగిందంటే రావి చెట్టు కింద జరిగింది. అయితే బుద్ధుడు ఏవైతే అతను విమర్శించాలనుకునేటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయన్నారో ఆ వైదిక శాస్త్రం, అలానే ఆ వేదాలు, వీటిని ఫాలో అవుతూ ఉన్నటువంటి మిస్టేక్స్ గురించి అతను చెప్పడం కోసం అని చెప్పి అతను 2 వేదిక్ టీచర్స్ దగ్గరికి కూడా వెళ్ళాడు. అంటే ఒక 2 వేద గురువులను కూడా పెట్టుకొని వాళ్ళ దగ్గర వేదాల గురించిన మొత్తం సారమంతా కూడా బుద్ధుడు నేర్చుకున్నాడు. అలా బుద్ధునికి ఉన్న 2 వేదిక్ టీచర్స్ ఎవరంటే అలర కలమ ఆయన మొదట ఆయన, అండ్ అలానే రెండవ ఆయన ఉద్రక. మొదట ఆయన అలరకలమ, అండ్ అలానే రెండవ ఆయన ఉద్రక. అలరకలమ, ఉద్రక ఇంపార్టెంట్. అండ్ అలానే బుద్ధుడు ఒకనాడు ఏంటంటే భిక్షాటనకే వెళ్ళి బాగా ఎండగా ఉన్న సమయంలో తిరిగి వస్తూ అతను సొమ్మసిల్లి పడిపోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో అతడిని కాపాడిన వ్యక్తి ఎవరంటే సుజాత. ఈవిడిని గౌతమ బుద్ధుడు తన 2వ తల్లిగా పరిగణిస్తాడు. నా తల్లి తర్వాత తల్లి లాంటిది అని చెప్పి ఇతను గౌతమ బుద్ధుడు సుజాతని పేర్కొనడం జరిగింది. దీనిని దేంతో
సూచిస్తారు అంటే పీపల్ ట్రీ, ఈ సంబోధి ఏదైతే ఉందో బుద్ధుని యొక్క జ్ఞానోదయం అయినటువంటి ఈ సంఘటనని రావి చెట్టుతో సింబలైజ్గా గుర్తిస్తారు. అయితే బుద్ధ అంటే ఎవరంటే ఎన్లైటన్ వన్, అంటే జ్ఞానోదయం పొందినవాడే బుద్ధుడు అని చెప్పి మీనింగ్. అండ్ అలానే బుద్ధుడిని తథాగత అని కూడా పిలుస్తారు. తథాగత అంటే ఎవరంటే హూ నోస్ ట్రూత్, అంటే నిజం తెలిసినవాడు. నిజం దేని గురించి, దుఃఖానికి కారణం ఏంటి అనేటువంటి నిజం తెలిసిన వాడే తథాగతుడు, అతనే గౌతమ బుద్ధుడు. అండ్ తర్వాత 4వ ఈవెంట్ వచ్చేసి ధర్మచక్ర పరివర్తన. ఈ ధర్మచక్ర పరివర్తన అనేది ఏంటంటే బుద్ధుని యొక్క బోధనలను ఈ ధర్మచక్ర పరివర్తనతో ఇండికేట్ చేస్తారు, బుద్ధుని యొక్క బోధనలను. అయితే బుద్ధుడు అతని యొక్క ఫస్ట్ సెర్మన్, అంటే ఆ బోధనలు రిలీజియస్ ప్రీచింగ్స్ అనేవి ఇచ్చేటి దాన్ని సెర్మన్ అని చెప్పి అంటాం. అయితే ఇతని యొక్క మొదటి బోధనలు అనేవి ఆయన ఎక్కడిచ్చారంటే గౌతమ బుద్ధుడు సారనాథ్, కాశీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సారనాథ్లో ఈ సెర్మోనీ అనేది బుద్ధుని యొక్క బోధనలు అనేవి తెలపడం జరిగింది. దీనినే ధర్మచక్ర అని చెప్పి అంటారు. ధర్మచక్ర, బుద్ధుని యొక్క ధర్మచక్రానికి ఎన్ని స్పోక్స్ ఉంటాయండి? 8 స్పోక్స్ ఉంటాయి. బుద్ధుని యొక్క ధర్మచక్రానికి 8 స్పోక్స్ ఉంటాయి. అదే అశోకునిది అయితే మనకి 24, అశోకునిది అయితే 24 స్పోక్స్ అనేవి ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బుద్ధుని యొక్క ధర్మచక్రాన్ని బేస్ చేసుకొని అశోకుని ధర్మచక్రం ఉంటుంది. బట్ కాకపోతే అశోకుని ధర్మచక్రం అనేది ఏంటంటే 24 స్పోక్స్ ఉంటాయి. బుద్ధుని యొక్క ధర్మచక్రానికి 8 స్పోక్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే మహాపరినిర్వాణ అంటే బుద్ధుని యొక్క మరణాన్ని మహాపరినిర్వాణ అని చెప్పి పేర్కొనడం జరిగింది. 80 సంవత్సరాల వయసులో బుద్ధుడు ఉత్తరప్రదేశ్లోని కుషి లేదా కుషినారా ఈ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు మరణించడం జరిగింది. దీనిని స్తూపంతో ఐడెంటిఫై చేస్తారు. మనకి ఇక్కడ ఈ స్తూపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బౌద్ధులు ఈ స్తూపాన్ని ఆధారంగా చేసుకొని గౌతమ బుద్ధుడిని పూజించడం అనేది జరుగుతుంది. ఎవరైతే బౌద్ధులు ఉన్నారో వీళ్ళకి చాలా చాలా పవిత్రమైనటువంటి కట్టడంగా ఈ స్తూపాన్ని పరిగణిస్తారు. అసలు ఏంటి ఈ స్తూపం అంటే ఎ సీక్రెట్ స్ట్రక్చర్ బిల్ట్ అపాన్ ది రెలిక్స్ ఆఫ్ బుద్ధ, అంటే బుద్ధుని యొక్క అస్థికలు, అతని యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై నిర్మించినటువంటి ఒక ఏదైతే పవిత్రమైన కట్టడం ఉంటుందో అదే స్తూప అని చెప్పి బౌద్ధుల యొక్క నమ్మకం. అయితే ఈ స్తూపాలు అనేవి మనకి 3 రకాలుగా ఉన్నాయండి. బుద్ధుని యొక్క స్తూపాలు అనేవి మనకి 3 రకాలుగా ఉన్నాయి. అవేంటంటే ఉద్దేశిక స్తూపాలు, అంటే ఎటువంటి వస్తువులు ఏవి కూడా ఉపయోగించకుండా ఓన్లీ బుద్ధుని యొక్క భక్తి భావాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించినటువంటి కట్టడం ఉద్దేశిక స్తూపం. అలానే ధాతుగర్భ స్తూపాలు అనేవి ఏంటంటే బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మించేటువంటివి ధాతుగర్భ స్తూపాలు. అలానే పారిభోజక స్తూపాలు ఇవేంటంటే బుద్ధుని యొక్క పవిత్ర గ్రంథాలు, అలానే కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, సన్యాసులు, వారి యొక్క కొన్ని పవిత్ర గ్రంథాలు, అలానే వారు ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులను ఉంచి వాటిపై స్తూపాలను నిర్మించడం. ఈ విధంగా మనకి బౌద్ధుల యొక్క స్తూపాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఉద్దేశిక స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు. నిజానికి ఈ స్తూపం యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బుద్ధుని యొక్క అస్థికలు అని చెప్పి అనుకుందాం. అండ్ అయితే దీనిపైన ఇలా ఒక సెమీ సర్క్యులర్ స్ట్రక్చర్, దీన్ని అండా అని చెప్పి అంటారు. ఈ సెమీ సర్క్యులర్ స్ట్రక్చర్ని అండా అని చెప్పి అంటారు. అండ్ తర్వాత దీనిపై ఇలా ఒక స్క్వేర్ షేప్ అనేది ఇలా వస్తుంది. దీన్ని హరిణక అని చెప్పి అంటారు. అండ్ అలా దీని తర్వాత పైన మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని చాత్ర అంటే గొడుగు ఆ విధంగా అంటారు. సో స్తూపం సింప్లీ ఈ విధంగా ఉంటుంది. బట్ అయితే దీనికి 4 వైపులా ప్రాకారాలు అనేవి ఉంటాయి. అంటే
ఈ విధంగా లైక్ ఇలా. సో ఈ విధంగా ప్రాకారాలు అనేవి ఉంటాయండి. అలానే ప్రతి ప్రాకారానికి మధ్యలో ఈ తోరణాలు అనేవి ఉంటాయి. అంటే వీటిని గేట్వేస్ అన్నమాట, ఎంట్రీకి ఎగ్జిట్కి. ఇవి తోరణాలు ఇలా. సో ఈ విధంగా అంటే ఇవన్నీ చూడండి, ఇది మనకి అండ, దీనిని అండ అని చెప్పి అంటారు. అలానే దీనిని హరినక, హరినక అని చెప్పి అంటారు. అలానే వీటిని తోరణ, వీటిని తోరణ అని చెప్పి అంటారు, అదే గేట్వే. అలానే వీటిని ప్రాకార, అంటే మనకి ప్రవహారీ గోడ లాంటిదండి. సో ఈ విధంగా అయితే ఈ ప్రాకారాలకి అలానే ఏదైతే స్తూపం ఉందో ఈ స్తూపంకి కూడా మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఏంటంటే ప్రదక్షిణ పథ, అంటే సర్కంలేషన్. ప్రదక్షిణ పథ అంటే ఏదైతే ఉందో వారు వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వారు చుట్టూ అండం చుట్టూ కూడా తిరగడం కోసం అనమాట. అంటే ఇది ప్రదక్షిణ మార్గం అని చెప్పి అంటాం కదా మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు మనం కూడా చేస్తునేది. అయితే యూజువల్గా ఇది ఎలా ఉంటుందంటే సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుందండి. ఈ డైరెక్షన్లోనే తిరగడం అనేది జరుగుతుంది. అయితే బౌద్ధుల యొక్క స్తూపాలలో శాంక్టమ్ శాంక్చోరియం, శాంక్టమ్ శాంక్చోరియం అంటే గర్భగృహం అనేది ఉండదు, గర్భగృహం అనేది ఉండదు. లైక్ ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇవి ఉంది కదా, ఇవి మనకి తోరణాలు, ఇది రెండు కూడా తోరణాలు. అండ్ అలానే ఇది ప్రాకారాలు, ఇవి ప్రాకారాలు. తర్వాత ఇక్కడ స్క్వేర్ లాగా వచ్చింది కదా, ఇది హరిణక. తర్వాత ఇక్కడ షేప్లో ఉంది కదా, ఇది అండ. ఈ పైన మీరు టాప్లో గమనించినట్లయితే ఇది ఛాత్ర, ఇది ఛాత్ర. లైక్ ఈ విధంగా మనకి ఒక స్తూపం యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే వాటిని ఉద్దేశిక స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు, అలానే పారిభోజక స్తూపాలు అని చెప్పి డివైడ్ చేస్తారు. ఏ విధంగా అంటే వాటిలో ఉపయోగించేటువంటి వారి యొక్క పవిత్ర వస్తువులను దృష్టిలో పెట్టుకొని, ఎటువంటి వస్తువులు లేకుండా ఓన్లీ భక్తిభావంతో నిర్మించేటివి ఏంటంటే ఉద్దేశిక స్తూపాలు. అండ్ అలానే బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మిస్తే ధాతుగర్భ స్తూపాలు అంటారు. లేదు గౌతమ బుద్ధుడు లేదా కొంతమంది బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో వారు ఉపయోగించినటువంటి కొన్ని పవిత్ర గ్రంథాలు, అలానే పవిత్ర వస్తువులు, వాటిని ఉపయోగించి నిర్మించేటువంటివి పారిభోజిక స్తూపాలు. లైక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన బౌద్ధ క్షేత్రాల గురించి మనం చూద్దాం. మొదటగా శ్రీపర్వతం, ఇదే నాగార్జునకొండ మనకి గుంటూరు జిల్లాలో ఉంది. అండ్ తర్వాత అమరావతి, అండ్ అలానే చందవరం అనేది గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది, ప్రకాశం జిల్లా. తర్వాత ధూళికట్ట, ఇది మనకి తెలంగాణ జిల్లాలోని పెద్దపల్లి డిస్టిక్లో ఉంది. తర్వాత జీలకర్రగూడెం, ఇది మనకి వెస్ట్ గోదావరిలో ఉంది. అండ్ తర్వాత ఫణిగిరి, గాజులబండ, ఇవి రెండు కూడా మనకి సూర్యాపేటలో ఉన్నాయి. అండ్ తర్వాత పసాయిగాం, మేర్జంపేట, ఇవి కరీంనగర్ జిల్లాలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత నేలకొండపల్లి, ఇది మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత జగ్గయ్యపేట, గుమ్మడిదూరు, అల్లూరు, ఇవన్నీ కూడా మనకి కృష్ణా జిల్లాలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ అలానే అశ్వారావుపేట, కారుకొండ, ఇవి మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత నందికొండ, ఇది మనకి నాగార్జున సాగర్ దగ్గరలో నల్గొండ ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. అండ్ తర్వాత బాదనకుర్తి, నిర్మల్లో లొకేట్ అయి ఉంది. ఇవన్నీ కూడా అంటే ఇవేవైతే ఉన్నాయో ఈ ప్లేస్లన్నీ కూడా మనకి ఆ ప్లేసుల్లో పురావస్తు తవ్వకాల్లో బుద్ధుని యొక్క స్తూపాలు లేదా బుద్ధుని యొక్క కొన్ని విగ్రహాలు లభించడం, ఈ విధంగా బౌద్ధులకు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఈ వస్తువులు అలానే వీటి యొక్క కట్టడాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యాయి ఫ్రెండ్స్. అటా సైట్లో మీకు ప్రింటెడ్ బుక్స్పై 80%, మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అడ్డా సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినటువంటి ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని చూజ్ చేసుకొని మీరు వ్యూ ఆఫర్స్ దగ్గర Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే మీకు 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మీరు ఇదే ప్రాసెస్ని అడ్డా 247 యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసినట్లయితే మీకు మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత చైత్యాలు అండ్ అలానే విహారాలు లేదా ఆరామాలు. చైత్యాలు అనేవి ఏంటంటే ప్రేయర్ హాల్స్, అంటే వారు బౌద్ధులు ప్రార్థనలు చేసుకునేటువంటి చోటుని ప్రేయర్ హాల్స్, చైత్యాలు అంటారు. అలానే విహారాలు లేదా ఆరామాలు, వీటిని రెసిడెన్స్, అంటే వారు రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్లు అనమాట.
అయితే యూజువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా దగ్గరగానే ఒకే ప్రాంతంలో ఎక్కువగా లొకేటే ఉంటుంటాయి. ఆరామాలకి దగ్గరలోనే మనకి చైత్యాలు ఇవన్నీ కూడా లొకేటే ఉంటుంటాయి. అలానే భిక్షు భిక్షుని, భిక్షు భిక్షుని వీళ్ళు ఏంటంటే అంటే మేల్ భిక్షు, ఫీమేల్ భిక్షుని, వీరు సన్యాస జీవితం గడిపేటువంటి బౌద్ధులు. అంటే భిక్షు భిక్షుని వీరు సన్యాస జీవితం గడిపేటువంటి బౌద్ధులు. అండ్ అలానే ఉపాసక, ఉపాసక లేదా ఉపాసిక, ఉపాసక అంటే మేల్, ఉపాసిక అంటే ఫీమేల్, వీరు సంసార జీవితం గడిపేటువంటి వారు. అంటే సింప్లీ ఈ భిక్షు భిక్షుని వీరిని ట్రూ వర్షిపర్స్, ట్రూ వర్షిపర్స్ అని చెప్పి అంటారు, ట్రూ వర్షిపర్స్. అండ్ అలానే వీరు ఎవరైతే ఉన్నారో ఉపాసక ఉపాసకి వీరిని లే వర్షిపర్స్ అని చెప్పి పిలుస్తారు. అలానే ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క బోధనలు, బుద్ధుని యొక్క బోధనలు. ఫ్రెండ్స్, మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా ఒక మతాన్ని నేను స్టార్ట్ చేయాలి లేదా నేను స్టార్ట్ చేసిన రూల్స్ని కొంతమంది ఎలా ఫాలో అవ్వాలి ఈ విధంగా ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. అందుకనే బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటికి టైం లిమిట్ అనేది లేదు, ప్లేస్ లిమిట్ అనేది లేదు. అంటే ఏ దేశం అవని, ఏ ప్రాంతం అవని, ఏ సిచ్యువేషన్ అవని ఎప్పుడైనా సరే ఈ బుద్ధుని యొక్క బోధనలకి టైం లిమిట్ లేదు. అవి ఎప్పటికీ కూడా అప్లికబుల్. అవి చాలా సైంటిఫిక్, రేషనల్ అండ్ సెక్యులర్. సో ఆ విధంగా బుద్ధుని యొక్క బోధనలు అనేవి మనకి ఉన్నాయి. అయితే ఇందులో మొదటగా బుద్ధుని యొక్క బోధనలో అతను ఏ విధంగా వీటిని తెలుసుకోగలిగారంటే చెప్పుకున్నట్లుగా ఒక 4 నిత్య సత్యాలు అనేవి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. దానినే డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం, డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పి అంటారు. అదే 4 నోబెల్ ట్రూత్స్, 4 నిత్య సత్యాలు గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. అదేంటంటే మొదటిది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో, ప్రపంచమంతా కూడా దుఃఖమయం, ప్రపంచమంతా కూడా దుఃఖమయం అని చెప్పి చెప్పాడు ఈయన. అండ్ తర్వాత డిజైర్స్ కాజెస్ సారో, ఆ దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు, దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అండ్ తర్వాత అయితే సారో కెన్ బి ప్రివెంటెడ్, ఏదైతే ఉందో మనకి బాధ అనేది దాన్ని మనం నిరోధించవచ్చు, నివారించవచ్చు. అంటే ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది, దుఃఖానికి కారణం కోరికలు. ఆ బాధ ఏదైతే ఉందో ఆ కోరికలు రాకపోవడం వల్ల, నీకు నెరవేరకపోవడం వల్ల వచ్చే బాధ, దానికి నివారణ అనేది ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటంటే దేర్ ఈజ్ ఏ వే ఫర్ ప్రివెంట్, అంటే దానికంటూ కొన్ని మార్గాలు అనేవి ఉన్నాయి. ఆ మార్గాలనే అష్టాంగ మార్గాలు, అష్టాంగ మార్గాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అష్టాంగ మార్గాలు. అందులో మొదటిది రైట్ స్పీచ్. రైట్ స్పీచ్ అంటే సరిగ్గా మాట్లాడడం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సరిగ్గా మాట్లాడడం చాలా ఈజీ వర్డ్ అనిపిస్తుంది, బట్ దాన్ని పాటించడం చాలా చాలా కష్టం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మన ముందు వస్తే, మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే, అరే నిన్ను మించిన వాడు లేరు రాబాయ్ అంటాం. బట్ అదే వాడు కొంచెం వెనక వెళ్తే, వీడికి అంత సీన్ లేదులే అని చెప్పి మనం మళ్ళీ పక్కడి దగ్గర చెప్తుంటాం. అంటే ఒక పర్సన్ మన దగ్గర ఉన్నప్పుడు వారి గురించి మనం మాట్లాడడం, ఆ పర్సన్ అనేటువంటి వారు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి మనం ఇంకొకరి దగ్గర మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడ వదిలేయాల్సిన దాన్ని అక్కడ వదిలేయలేము. అంటే దేన్ని పట్టుకోవాలో దేన్ని వదలాలో తెలియకుండా ఉంటుంటాం. బట్ ఆ విధంగా రైట్ స్పీచ్, సరిగ్గా మాట్లాడంటే ఎప్పుడు నిజమే మాట్లాడు, ఎప్పుడు లోపల బయట ఒకటి కాకుండా ఏదైతే మనసులో అనుకుంటావో అదే మాట్లాడు అని చెప్పి మనకి చెప్పేది రైట్ స్పీచ్, సరి అయిన మాట. అలానే రైట్ యాక్షన్ అంటే సరి అయిన పనులు చేయటం, సరి అయిన పనులు చేయడం, సక్రమమైన పనులు చేయటం. అండ్ అలానే రైట్ విజన్ అంటే మంచి దృష్టి, దేనినైనా సరే ఎటువంటి కోణంలో మనం చూస్తున్నాం అనేటువంటిది. అండ్ అలానే రైట్ ఎయిమ్, సరి అయిన లక్ష్యం, సరి అయిన లక్ష్యం అనేది ఉండాలి. అంటే లక్ష్యం అనేది కూడా ఎలా ఉండాలంటే అది ఇతరులకు ఇబ్బంది కలగనిదే ఉండాలని లక్ష్యం అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాభారతం అనేది ఉంది. మహాభారతంలో అర్జునుడు అండ్ అలానే కర్ణుడు ఉన్నారు. అయితే
వన్స్ కర్ణుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడిని ఇలా అడగడం జరిగింది. ఏ విధంగా అంటే, కరెక్టే, వీరందరినీ కౌరవులందరూ ఏదో తప్పులు చేశారో వాళ్ళని నువ్వు నిందించో వధించో ఓకే, బట్ నేనేం తప్పు చేశాను? నా కవచ కుండలాల్ని, నా ఏవైతే ఉన్నాయో నా సర్వస్వం నేను ఇతరులకు దానం చేశాను తప్పించి ఎప్పుడు కూడా నేను ఇతరులకు ఎటువంటి హాని చేయలేదు, నన్ను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందని చెప్పి కృష్ణుడిని అడగగా, అక్కడ కృష్ణుడు అన్న మాట ఏంటంటే, విద్య అనేది నువ్వు అర్జునుడిపై నెగ్గడం కోసం నువ్వు విద్య నేర్చుకున్నావు, కానీ నువ్వు నేర్చుకున్న విద్యను ఇతరులకు పంచలేదు. నువ్వు నేర్చుకున్న విద్యను ఇతరులకు పంచినట్లయితే నీ ఏదైతే ఉందో నీ స్కిల్స్ అనేవి ఇతరులకు రావటం వలన వారు కూడా గొప్ప యుద్ధ వీరుడు అనేవారు తయారయ్యేటువంటి వారు. సో కాబట్టి నువ్వు నేర్చుకున్నటువంటి విద్య అనేది ఒకరిని ఏదో చెయ్యాలని నేర్చుకున్నావు తప్పితే నీకు జ్ఞానం పొందాలి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పొందాలని చెప్పి నువ్వు నేర్చుకోలేదని చెప్పి కృష్ణుడు చెప్పడం జరిగింది. లైక్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అలాగే ఎయిమ్ అనేది ఎలా ఉండాలంటే, అరే వాడు ఏదో తెచ్చుకున్నాడు, వాడికంటే మనం ఎక్కువగా తెచ్చుకోవాలి, లేదా వాడిని మించి తెచ్చుకోవాలి, ఇలా ఇది కాదు. మనకేం అవసరం, మనం ఏ విధంగా దాన్ని సాకారం చేసుకోవాలి, మన లక్ష్యం అనేది మన సరి అయిన లక్ష్యమేనా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక సరి అయిన లక్ష్యాన్ని పెట్టుకొని దాని కొరకు శ్రమపడాల్సి ఉంటుందన్నమాట. లైక్ ఆ విధంగా ఉండటం. అలానే రైట్ ఎఫర్ట్స్, నీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా పెట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ లేదా ఒక బ్యాంక్ జాబ్ అనేది మన యొక్క టార్గెట్ అనుకుందాం. దానికి సరి అయిన ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. లైక్ ఎలా అంటే ప్రాపర్గా ఎవ్రీడే ఏదైతే మనం టైం టేబుల్ వేసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం చదువుతున్నామా, అలానే ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చదువుతున్నామా, ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చూసుకుంటున్నామా, అంటే మన డైలీ టైం టేబుల్ మనం ప్రాపర్గా ఫాలో అవుతున్నామా లేదా, ఆ విధంగా ఏదైతే నీ లక్ష్యం ఉందో దానికి నువ్వు సరిగ్గా ఎఫర్ట్స్ పెడుతున్నావా లేదా. అండ్ అలానే రైట్ లైవ్లీహుడ్, మంచి జీవన విధానం, అండ్ అలానే రైట్ అవేర్నెస్, మంచి అవగాహన, అండ్ అలానే రైట్ మీడియేషన్, మంచి ధ్యానం, ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాస్ అని చెప్పి అంటాం. అంటే ఏవైతే ఈ డిజైర్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటువంటివి. అలానే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఇంకొకటి ఏంటంటే ప్రత్యుత్త సముపాద. ఈ ప్రత్యుత్త సముపాద అనేది ఏంటంటే ఫ్రెండ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్క్ అనేది జరిగింది అనుకుందాం. ఒక వర్క్ జరిగితే దానికి ఒక కాజ్ అనేది ఉంటుంది, అండ్ అలానే దానివల్ల ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే దీనినే కార్యకారణ సంబంధం. అంటే ఏదైనా ఒక పని జరిగిందంటే ఆ పని జరగటానికి ఒక కారణం ఉంటుంది, అలానే ఆ పని జరిగిన దానికి ఒక పర్యవసానం కూడా ఉంటుంది. సింప్లీ చెప్పాలంటే వితౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దేర్ ఈజ్ నో వర్క్. ఏ కారణం లేకుండా, ఏ రిజల్ట్ లేకుండా మనకి ఏ వర్క్ కూడా జరగదు. చూడండి ఫ్రెండ్, అంటే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కాకపోతే చాలా డీప్ మీనింగ్ అనేది ఉంటుంది. అటువంటిది ఈ కార్యకారణ సంబంధం, ప్రత్యుత్త సముపాద. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అని కూడా అంటారు. అండ్ తర్వాత గౌతమ బుద్ధుడు సూచించినటువంటిది ఏంటంటే మిడిల్ ప్యాత్. దీన్ని మధ్య మార్గం. అంటే ఎక్స్ట్రీమ్స్. అంటే ఇప్పుడు మనకి జైనులు ఉన్నారు కదా ఫ్రెండ్స్, జైనులు ఏం చేస్తారంటే చాలా ఎక్స్ట్రీమ్గా వారు ఉండడం అనేది జరుగుతుందంటే వారి యొక్క అవయవాలని చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు మోక్షం అనేది పొందడం, ఇటువంటి వాటిని జైనులు నమ్మడం ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే మధ్య మార్గం, అవాయిడ్ ఎక్స్ట్రీమ్స్. లైక్ ఎలా అంటే ఇప్పుడు అంటే నాన్ వెజ్ తినొచ్చా అంటే ఇప్పుడు నీకు వెజ్ అనేది లేదు, సో నాన్ వెజ్ తిను అంటే గౌతమ బుద్ధుడు కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ను కూడా ఎంకరేజ్ చేస్తారు. లైక్ ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక డెజర్ట్ ఏరియాలో ఉన్నాం, అక్కడ మనకి వెజిటేబుల్స్ అండ్ అలానే ఈ ప్లాంట్ స్పీసెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అటువంటి టైంలో వెళ్ళి నువ్వు శాకాహారిగా ఉండు, అలానే ఈ విధంగా అంటే అక్కడ వారికి ఆ యొక్క లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకున్న వారికి నాన్ వెజ్ అనేది తప్పనిసరి. సో అటువంటి సందర్భాల్లో నాన్ వెజ్ అనేది తీసుకోండి. అంటే మీకు సమయ సందర్భంగా ఏది చేయాల్సి వస్తే అది చేయండి అనే చెప్పేటిదే మధ్య మార్గం. ఒకే మార్గాన్ని ఎక్స్ట్రీమ్గా ఉండిపోవద్దు. సమయానుసారంగా ఏ సిచ్యువేషన్ అనేది వస్తే దానికి తగ్గట్టుగా మీరు చేయాల్సినటువంటి పని అనేది
చేయండి అని చెప్పేటిదే ఈ మిడిల్ ప్యాత్, మధ్య మార్గం. అయితే ఫ్రెండ్స్ మనకి నియర్లీ 486, 483 ఆ టైంలో గౌతమ బుద్ధుడు మరణించిన తరువాత బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అనేవి జరిగాయి. వీటినే బౌద్ధ సంగీతులు అని చెప్పి జరిగింది. అయితే అవి సుమారుగా మనకి 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. మొదటిది ఏంటంటే రాజగృహంలో జరిగింది, నియర్లీ 483 BC అంటే బిఫోర్ క్రైస్ట్ ఆ టైంలో. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప. అలానే అప్పుడు ఆ టైంలో కాంటెంపరీ కింగ్ ఎవరంటే అజాతశత్రు. కాంటెంపరీ కింగ్ ఎవరండి? అజాతశత్రు. అండ్ తర్వాత పర్పస్ ఏంటి? దీని యొక్క పర్పస్ ఎందుకంటే ఏదైతే బుద్ధుని యొక్క బోధనలు అవి ఉన్నాయో వాటిని ఒక దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి ఈ బౌద్ధ సంగీత్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఏంటంటే మనకి ఈ బౌద్ధ సంగీతం వల్ల ఏంటి రిజల్ట్ అంటే బుద్ధుని యొక్క శిష్యులైనటువంటి ఆనంద అండ్ అలానే ఉపాలి, వీరిద్దరు కూడా బుద్ధుని యొక్క శిష్యులు. ఈ ఆనంద వచ్చేసి మనకి సుత్త పీఠికని రచించాడు, సుత్త పీఠిక. అండ్ అలానే ఉపాలి ఈయన వినయ పీఠికను రచించాడు. ఆనంద సుత్త పీఠికను రచించాడు, అండ్ అలానే ఉపాలి వినయ పీఠికను రచించాడు. తర్వాత రెండవ సభ వచ్చేసి మనకి రెండవ సంగీతి అనేది బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది. రెండవ సంగీతి వైశాలి, అది మనకి నియర్లీ ఒక 100 years తర్వాత 383 BCలో జరిగింది. అయితే దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సభాకామి. దీని యొక్క ప్రెసిడెంట్ సభాకామి. కాంటెంపరీ కింగ్ వచ్చేసి మనకి కాలాశోకుడు కాంటెంపరీ కింగ్, సమకాలీన రాజు. అయితే ఇది ఎందుకంటే గల్ఫ్ అనేది అంటే ఏదైతే కొన్ని బుద్ధులు ఏదైతే ఉన్నారో ఈ బౌద్ధులు కొన్ని శాఖలుగా విడిపోవడం అనేది జరిగింది. అంటే స్కీజం, ఒక చీలిక అనేది వచ్చిందనమాట ఈ బౌద్ధులలో. దానిని క్లియర్ చేయడం కోసం చేశారు. అప్పుడు మహాసాంఘిక సెక్ట్ అండ్ అలానే స్థవిర్వాద సెక్ట్ ఈ విధంగా విడిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలానే మూడవ సంగీత అనేది అంటే ఇక్కడ మహాసాంఘిక శాఖ అలానే స్థవిర్వాద శాఖ రెండు విధాలుగా విడిపోవడం అనేది జరిగింది బౌద్ధులు. అండ్ తర్వాత పాటలీపుత్రంలో జరిగింది మనకి మూడవ బౌద్ధ సంగీతి. దానికి మొగలిపుత్త తిస్సా ఈయన ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఆ టైంలో మనకి కాంటెంపరీ కింగ్ ఎవరంటే అశోకుడు. అంటే ఒకటని కాదు, చాలా విషయాలపై ఈ మూడవ సంగీతిలో డిస్కస్ చేసుకున్నారు. అయితే దీని యొక్క రిజల్ట్ ఏంటంటే బుద్ధిస్ట్ మిషనరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మిషనరీలు స్టార్ట్ అయ్యాయి. అండ్ తర్వాత మూడవ పీఠిక అయినటువంటి అభిధమ్మ పీఠికను రచించారు. సో ఆనందుడు సుత్త పీఠికను రచించాడు, ఉపాలి వినయ పీఠికను రచించాడు, అభిధమ్మ పీఠిక మూడవది. అయితే ఈ అభిధమ్మ పీఠికను ఎవరు రచించారనేది కూడా మనకి ప్రాపర్గా లేదు. బట్ కాకపోతే ఈ అధ్యక్షుడైనటువంటి మొగలపుత్త తిస్సా ఇతనే రచించి ఉంటాడని చెప్పి ఒక ఊహాగానం మాత్రమే, అక్కడ మనకి గ్యారంటీ అనేది లేదు. అయితే ఈ సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక ఈ మూడింటిని కలిపి త్రిపీఠకాలు అని చెప్పి పిలుస్తారు. ఇవి బౌద్ధులకు చాలా ఇంపార్టెంట్ బుక్స్. అంటే వీరి యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్, ప్రవర్తన నియమావళి అంతా కూడా వీరికి బౌద్ధులు ఏ విధంగా ఉండాలనేది అంతా కూడా మనకి ఈ ఏదైతే పీఠికలు ఉన్నాయో ఈ త్రిపీఠకాలలో ఉంది. అండ్ తర్వాత నాలుగవ సంగీత కుందలవనంలో జరిగింది. అది నియర్లీ కాశ్మీర్లో జరిగింది. అండ్ తర్వాత దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి వసుమిత్ర. ఈ కుందలవనంలో జరిగినటువంటి బౌద్ధ సంగీత యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మనకి వసుమిత్ర. అండ్ అలానే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్ అశ్వఘోష. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఒక ప్రెసిడెంట్ మాత్రమే ఉండేటివారు, అధ్యక్షుడు. ఇక్కడ నాలుగవ దాని నుంచి అధ్యక్షుడు అలానే ఉపాధ్యక్షుడు ఉండడం మొదలైంది. అధ్యక్షుడు మనకి వసుమిత్ర అండ్ అలానే ఉపాధ్యక్షుడు అశ్వఘోష. కాంటెంపరీ కింగ్ ఎవరండి? కనిష్క, సమకాలీన రాజు. అయితే దీనిని ఎందుకు పెట్టారంటే టు యునైట్ 18 సెక్ట్స్. చూడండి 18 శాఖలు. ఈ 18 శాఖలను కూడా యునైట్ చేయటం కోసం
ఈ 4వ సంగీతిని బౌద్ధ సంగీతిని పెట్టడం జరిగింది. అయితే దీని పర్యవసానంగా ఈ 18 సెక్ట్లో కూడా మహాయానం హీనయానం అని చెప్పి 2 మేజర్ సెక్ట్స్గా విడిపోవటం జరిగింది. అదే మహాయాన హీనయాన. ప్రజెంట్ కూడా మనకి బుద్ధిజంలో ఉన్నటువంటివి ఈ మహాయాన హీనయాన ఇవే. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ స్టేట్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, అడ్డా నుంచి మీకు ఈ మెగా ప్యాక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మెగా ప్యాక్ అనేది ఏంటంటే మీకు నియర్లీ 17,399 రూపాయల ప్రైస్ ఉన్నటువంటి ఈ మెగా ప్యాక్ అనేది మీరు Y324 అనే కూపన్ కూడా అప్లై చేసినట్లయితే మీకు 4,000 రూపీస్కే నియర్లీ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ మెగా ప్యాక్ ద్వారా మీరు రిమైనింగ్ కోర్సెస్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే హీనయాన మహాయాన, హీనయాన మహాయాన. ఈ హీనయాన అనేది అంటే హీనయానలో సమ్మతీయ, తర్వాత సౌదాంత్రిక, స్థవిర్వాద ఇటువంటి శాఖలన్నీ హీనయానలో కలిసిపోయాయి. అండ్ అలానే మహాసాంఘిక, చైత్యక, అపరశైల, ఉత్తరశైల, పూర్వశైల ఇలాంటి కొన్ని శాఖలు మహాయానంలో కలిసిపోయాయి. ఇందులో మనకి ఈ అపరశైల, ఉత్తరశైల, పూర్వశైల ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయినటువంటి బౌద్ధ శాఖలు. అండ్ అలానే 3వ సంగీతి 4వ సంగీతుల్లో కూడా ఆంధ్రులు చాలా మెయిన్ రోల్ ప్లే చేశారని చెప్పి కూడా చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఈ హీనయానం ఏదైతే ఉందో ప్రజెంట్ మనకి బర్మా అంటే మయన్మార్, శ్రీలంక అలానే కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్నటువంటి బౌద్ధ మతం అనేది మనకి ఏంటంటే ఈ హీనయాన. అలానే నేపాల్, చైనా, జపాన్, కొరియన్ కంట్రీస్ ఇటువంటి దేశాల్లో మనకి ఈ మహాయానాన్ని ఫాలో అవుతున్నారు. అసలు మెయిన్ ఈ హీనయానానికి మహాయానానికి తేడా ఏంటంటే ఈ హీనయానం ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాంటీ చేంజర్స్, మహాయాన ప్రో చేంజర్స్. అంటే టైం టు టైం చేంజెస్ అనేవి హీనయాన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వరు. వారు ఏదైతే స్టార్టింగ్ రూల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఉంటారు. బట్ ఇక్కడ మహాయాన అనేది ఏంటంటే ప్రో చేంజర్స్. టైం టు టైం వీళ్ళు ఏదైతే చేంజెస్ ఉంటాయో వాటిని కాలానుగుణంగా చేంజెస్ అనేవి చేసుకుంటున్నారు. అండ్ తర్వాత హీనయానం వారు ఏంటంటే ఏదైతే బుద్ధుని యొక్క లాంగ్వేజ్ ఉందో ప్రాచీన భాష, ఆ పాలీ లాంగ్వేజ్ని వాళ్ళు ఇప్పటికీ ఫాలో అవుతారు. అండ్ తర్వాత మహాయాన వారు ఏంటంటే సాంస్క్రిట్ని ఫాలో అవుతారు. అండ్ తర్వాత హీనయానంలో డోంట్ వర్షిప్ బుద్ధా ఇన్ హ్యూమన్ ఫామ్. బుద్ధుడిని హ్యూమన్ ఫామ్లో వీరు పూజించరు. బట్ ఏ విధంగా పూజిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఏదైతే మనం మహాభినిష్కర్మణ అని చెప్పుకున్నామో అక్కడ ఒక గుర్రం అనేది మాత్రమే ఖాళీగా ఉంటుంది మనకంటే రైడర్లెస్ హార్స్ అనమాట. అంటే అక్కడ ఆ సింబల్ గుర్రంనే పూజిస్తారు. అండ్ తర్వాత జ్ఞానోదయం రావి చెట్టుని పూజిస్తారు, చెట్టు కింద గౌతమ బుద్ధుడు ఉండడు. లైక్ ఆ విధంగా అంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నాయో సింబల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం, వారు సింబల్స్ని పూజిస్తారు, హ్యూమన్ ఫామ్లో బుద్ధుడిని పూజించరు. అయితే మహాయాన వారు ఏంటంటే హ్యూమన్ ఫామ్లో పూజిస్తారు, బుద్ధుడిని మానవ రూపంలో పూజిస్తారు. అండ్ అలానే ఇండియాలో ఐడలేటరీ విగ్రహారాధన అనేది ఈ మహాయాన సెక్ట్ వారే తీసుకొచ్చారని చెప్పేటి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇది ఈ మహాయాన బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌతమ బుద్ధుడిని హ్యూమన్ ఫామ్లో పూజిస్తారు. సో వీరే ఇండియాలో ఐడలేటర్ అనేది తీసుకొచ్చారని కూడా నమ్ముతుంటారు ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఇండివిజువల్ సాల్వేషన్ అంటే హీనయానంలో ఎవరికి వారు మాత్రమే మోక్షం పొందాలి అని చెప్పి అంటుంది. బట్ మహాయానం ఏంటంటే మోక్షం అనేది త్రూ ఇండివిజువలే కాదు, త్రూ గ్రూప్ ఆల్సో, గ్రూప్గా కూడా మోక్షం అనేది పొందవచ్చు అని చెప్పి ఈ మహాయాన చెప్తుంది. అయితే మహాయానాలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి బోధిసత్వాస్. ఈ బోధిసత్వ వీరేంటంటే బిఫోర్ బుద్ధాస్ అంటే బుద్ధుని యొక్క ప్రజెంట్ బుద్ధుని యొక్క ఏంటంటే సిద్ధార్థ ప్రజెంట్ బుద్ధుడు. అయితే ఈ బుద్ధుడికి ముందు జన్మల్లో ఉన్నటువంటి బుద్ధులంతా కూడా బోధిసత్వులు. అండ్ తర్వాత ఫ్యూచర్ బుద్ధ అంటే
మళ్ళా ఈ భూమిపై ప్రజలను కాపాడడానికి బుద్ధుడు మరి ఒక రూపంలో వస్తాడని చెప్పి చెప్తారు. అది ఫ్యూచర్ బుద్ధ. ఈ విధంగా పాస్ట్ అండ్ ఫ్యూచర్, బుద్ధునికి ముందు అండ్ అలానే బుద్ధునికి తర్వాత జన్మించినట్టు ఈ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బోధిసత్వులు అని చెప్పి ఈ మహాయాన బుద్ధిస్టుల యొక్క నమ్మకం. అందులో మనకి కొంతమంది బోధిసత్వులు ఎవరంటే అవలోకితేశ్వర లేదా పద్మపాణి, అంటే కలువ పువ్వు చేతితో పట్టుకొని ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు అనమాట ఈ అవలోకితేశ్వరు అనే ఆయన. ఇతను ఒక బోధిసత్వుడు. అండ్ తర్వాత వజ్రపాణిని, మంగూశ్రీ, రత్న సంభవ, పద్మ సంభవ ఇటువంటి వాళ్ళంతా కూడా బోధిసత్వులకి ఎగ్జాంపుల్. మంగూశ్రీ అనేది మనకి అమరావతి ప్లేస్లోనే స్టార్ట్ అయింది ఈ మంగూశ్రీ అనే బోధిసత్వుడు. అండ్ తర్వాత మైత్రేయ అంటే ఫ్యూచర్ బుద్ధ. మైత్రేయ ఎవరండి? ఫ్యూచర్ బుద్ధ. ఇతను కూడా బోధిసత్వుడే. అండ్ తర్వాత అమితాభ అంటే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కదండి ప్రజెంట్ మనకి, అతని యొక్క పేరు అనేది కూడా ఒక బుద్ధిస్ట్ నేమే, అమితాభ. ఈ అమితాభ అనేది కూడా ఒక బోధిసత్వుని పేరు. మైత్రేయ, ఫ్యూచర్ బుద్ధ. ఈ విధంగా మనకి పాస్ట్లోని ప్రజెంట్లోని ఉన్నటువంటి ఈ ఇద్దరు బుద్ధుని యొక్క జన్మలని కూడా బోధిసత్వులు అని చెప్పి మహాయాన బుద్ధిజంలో ఫాలో అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఏదైతే మనకి బుద్ధిజం, జైనిజం ఉన్నాయో వీటితో పాటుగానే మనకి మరికొన్ని హెటరోడాక్స్ రిలీజియన్ సెక్ట్స్ అనేవి వచ్చే. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఈ అజివిక. ఈ అజివిక మతం అనేది మకారి గోషల పుత్త, ఇతన్నే మక్కలి గోషల పుత్త అని కూడా పిలుస్తారు. బట్ మకారి గోషల పుత్త ఇది కరెక్ట్ వర్డ్. మకారి గోషల పుత్త అని చెప్పి ఇతన్ని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇతను ఈ అజివిక సెక్ట్ అనే దానిని స్టార్ట్ చేశాడు. అయితే దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నియాతి. దీని యొక్క కాన్సెప్ట్ అదేంటంటే డెస్టినీ, విధి, అంటే ప్రీ డిటర్మినేషన్. అంటే ప్రజెంట్ మనకి ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా ఏం జరగాలో ఆల్రెడీ నిశ్చయం అయిపోయే ఉన్నాయి, అవే మనకి జరుగుతున్నాయి. సో మనం డెస్టినీని ఫాలో అవడం తప్పితే ఏమీ చెయ్యలేము అనేటువంటిది చెప్పేదే ఈ నియాతి కాన్సెప్ట్ అండి. అయితే మనకి ఈ అజివిక సెక్ట్ అనేది నియర్లీ క్రీస్తు శకం 600 సంవత్సరం నుంచి 200 సంవత్సరం వరకు ఉంది. అయితే మన భారతదేశంలో ఎంతోమంది రాజులు గుహలు, ఏవైతే కొండలు ఉంటాయో ఆ కొండలను తొలిపించి గుహలు చెక్కించడం జరిగింది. అయితే ఆ విధంగా చెక్కించినటువంటి గుహలు ఏవైతే ఉన్నాయో అవి మొదటగా ఏ మతానికి చెందినవి అంటే ఈ అజివిక మతానికి చెందినవి. ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే అశోకుని యొక్క ఏవైతే ఉన్నాయో ఇన్స్క్రిప్షన్స్ వాటిని రాక్ ఎడిక్ట్స్ అండ్ అలానే పిల్లర్ ఎడిక్ట్స్ అండ్ తర్వాత కేవ్ ఎడిక్ట్స్ అంటే రాజాజ్ఞ అని చెప్పుకున్నాం కదా. సో అవి రాక్స్ పైన లేదా కొన్ని పిల్లర్స్ పైన ఈ విధంగా వేయడం అనేది జరిగింది. అయితే ఈ కేవ్ ఎడిక్ట్స్ ఈ గుహలను కూడా తొలిపించి ఆ గుహలపై చెక్కడం అనేది జరిగేది. ఆ విధంగా కేవ్ ఎడిక్ట్స్ మనకి ఎక్కడంటే బారాబారా బీహార్. ఇవి మొదటగా ఇవి చెక్కించిన తర్వాత ఈ అజివిక రిలీజియన్ ఫాలో అయ్యేటువంటి వారికి డొనేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన భారతదేశంలో మొట్టమొదటి రాతిని తొలిచిన గుహలు అనేవి ఏ మతానికి చెందినవి అంటే మన ఆన్సర్ ఏంటండి అజివిక మతానికి చెందినవి. అండ్ తర్వాత చార్వాక లేదా లోకాయత. ఈ సెక్ట్ ఏంటంటే మనకి అజిత కేశ కంబలి ఈయన దీన్ని స్టార్ట్ చేశాడు. ఈ చార్వాక లేదా లోకాయత అనేటువంటి ఈ రిలీజియస్ సెక్ట్ని. దీనికి ఏంటంటే నియర్లీ ఒక 2 కాన్సెప్ట్స్ ఏంటంటే సింప్లీ ఒకటి మెటీరియలిజం, నో స్పిరిచువల్ లైఫ్, అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది వీరు నమ్మరు. అంటే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, లేదంటే మరణించిన తర్వాత కూడా మనకి జీవితం అనేది ఉంటుంది, మోక్షం అనేది పొందుతాం. ఇటువంటి వేటిని కూడా ఈ చార్వాక రిలీజియన్ సెక్ట్ అని వీరు ఫాలో అవ్వరు. అలానే ఎథియిజం అంటే నాస్తికం, దేవుడిని నమ్మకుండా ఉండడం, రిజెక్ట్ ఆఫ్ గాడ్, దేవుడు ఇటువంటి వారు ఎవరు కూడా లేరు అని చెప్పి ఈ చార్వాక లేదా లోకాయత
రిలీజియన్ ఫాలో అయ్యేటివారు నమ్ముతారు. సింప్లీ చెప్పాలంటే దేవుణ్ణి నమ్మకుండా ఉండేటివారు ఇప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ చార్వాక లేదా లోకాయతని ఫాలో అవుతున్నట్టే లెక్క, ఇండైరెక్ట్లీ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అడ్డా 247 కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి ఈ సూర్ షార్ట్ సెలక్షన్ గ్రూప్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని అడ్డవర్ లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది మీకు కింద సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు దీనిని వెంటనే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దట్ ఈస్ టుడే క్లాస్. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.